వీటిని అయితే గబ్బిలాలు ఆల్రెడీ తినేసి ఉంది. కవర్ కూడా తెచ్చుకోలేదు, దాని కారణంగా అయితే పాకెట్లో అయితే క్యారీ చేశాను. జాంకాయలు కూడా చూస్తున్నారు మీరు, ప్రతివి కూడా గుత్తులుగా అయితే కాయడం అయితే జరిగింది. ఈ విధంగా హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు అయితే మేము జాంకాయలు తినడానికి కోసం అయితే వచ్చాము. ఇదిగోండి, చెట్టు అయితే మన దగ్గరలోనే ఉంది. తెలుసు కదా, మనకు మా ప్రాంతంలో అయితే ఈ సీజన్లో అయితే మనకు జాంకాయలు అయితే పుష్కలంగా అయితే దొరుకుతాయి అన్నమాట. సో అవి అయితే వీడియో చేద్దామనేసి వచ్చాము. చెట్టు అయితే మన పక్కనే ఉంది, చూడండి. పళ్ళు బాగున్నాయిరా. ఇక్కడైతే జాంకాయలు ఉన్నాయి, చూడండి. ఇవి కాయలు అయితే మీకు కనిపిస్తుండొచ్చు. ఇవైతే రెండు చాలా చక్కగా కాసాయి చెట్లు అయితే. సో ఇప్పుడైతే మనం ఈ కాయలను అయితే తెంపుకుందాం. ఆమె ఎందుకు కాయలు తెంపి, మనకైతే ఎక్కువ అవసరం లేదు, ఒక 10 కాయలు అయితే సరిపోతాయి. ఇదిగోండి, జాంకాయలు అయితే తెంచుకుంటున్నాం. ఈ విధంగా కూడా తెంచుకోవచ్చు. ఇవి మనం నిల్చొనే తెంచుకుంటున్నాను అనమాట ఈ జాంకాయలు. నేను కవర్ అయితే ఏం తెచ్చుకోలేదు, దానివల్ల చిన్నది పాకెట్ అయితే యూజ్ చేస్తున్నాను. కాయలు అయితే చాలా ఉన్నాయి పైకి. నిజంగా కాయలు కూడా చాలా బాగుంది. టేస్ట్ కూడా చాలా బాగుంది అనమాట. ఈ తొక్కతోనే ఈ విధంగా అయితే తినేవచ్చు వీటిని. అంత బాగుంది జాంకాయలు అయితే. ఓ మై, ఆమోస్ తీసుకో. ఓ పడిపోతాయి, కిందన పెట్టు. పండు అనుకుంటానే, చేతులు వెళ్ళట్లేదు. ఇదిగోండి, చాలా నీట్గా అయితే పండింది. ఈ సైజు పండినవి అయితే నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. తొక్కతో సహా తినేవచ్చు మనం. కేచ్ వెరీ గుడ్. ఇవైతే చాలా చక్కగా పండాయి, కానీ వీడియోలో మనకు పండినట్టయితే కనిపించట్లేదు కాయ. క్లైమేట్ ప్రాబ్లం ఇక్కడ. క్లైమేట్ అయితే కొంచెం డల్గా ఉంది. వర్షాకాలం కదా, వర్షం 2 రోజుల పాటుగా అయితే పడుతూనే ఉంది. అలానే వచ్చేసి చూడండి, వీటిని అయితే గబ్బిలాలు ఆల్రెడీ తినేసి ఉంది. మరి జాంకాయలు అనేవి గబ్బిలాలకు ఇవి ప్రత్యేకమైన ఆహారం అన్నమాట ఈ సీజన్లో. జాంకాయలు కూడా చూస్తున్నారు మీరు, ప్రతివి కూడా గుత్తులుగా అయితే కాయడం అయితే జరిగింది. ఈ విధంగానే కాస్తాయి జాంకాయలు. గాయస్ చూడండి, ఒక చేతితో తింటున్నా, ఇంకో చేతితో పట్టుకున్నాను. ఖాళీ లేవు చేతులు. అమ్మో, ఇదిగోండి గాయస్, ఇప్పుడైతే మనం చెట్లో ఏరుకున్నాం కదా, కొన్ని కాయలు అయితే తెంపుకున్నాం. సో అవి వచ్చేసి ఇవన్నమాట. ఇవి చెట్టు పైకి ఉన్నప్పుడు చూడండి, వీడియోలో అయితే మనకు చాలా లేత కాయలు అయితే కనిపించాయి. ఇవి చూడండి, చాలా చక్కగా అయితే పండాయి అనమాట. ఈ సైజుగా మనం అయితే తినాలి జాంకాయలని. ఆకు అయితే తెచ్చుకున్నాము జాంకాయలు పెట్టుకోవడం కోసం అనమాట. చూడండి, ఒక కవర్ కూడా తెచ్చుకోలేదు, దాని కారణంగా అయితే పాకెట్లో అయితే క్యారీ చేశాను. ఏటా కిలోది? ఏటా? ఇదిగోండి గాయస్, చూస్తున్నారు కదా, చిన్నప్పుడు అయితే మేము ఈ విధంగా జాంకాయలు కావచ్చు, లేదంటే ఏదేమైనా ఫ్రూట్స్, ఆ విధంగా మామిడికాయలు కావచ్చు ఉంటాయి కదా, అలాంటివన్నీ కూడా ఆ విధంగా అయితే కేర్ చేసుకునే వాళ్ళు అనమాట. ఒక షర్టు భాగంలో
గాయస్ ఇప్పుడైతే మేము జాంకాయలను అయితే తినబోతున్నాం అనమాట. సో మేమైతే మా ప్రాంతంలో చిన్నప్పటి నుంచి కూడా సహజంగానే మేము కారం కానీ ఉప్పు కానీ వాడకుండానే మేమైతే తింటాము. సో ఇప్పుడు చూస్తున్నారు కదా పిల్లలు అయితే తింటున్నారా, అలానే మేము చిన్ననాటి నుంచి కూడా తినుకొని అయితే వస్తున్నాం ఇప్పటి వరకు కూడా. ఈరోజు అయితే కారం అలానే సాల్ట్ అయితే దీంట్లో మిక్స్ చేసి తీసుకొచ్చాము. సో ఈ జాంకాయల్ని బద్దలు చేసి తిందాం. మనకు ఇప్పుడు కింద వైజాగ్ సిటీలో చూసినట్లయితే ఈ విధంగానే ఎక్కువగా అయితే జాంకాయలను అయితే తింటారనమాట. సో అది ఒకసారి మనం ట్రై చేద్దాం అనేసి ఇప్పుడు ట్రై చేస్తున్నాం. ఇదిగోండి ఇవైతే కలిపి తిందాం, కారంతో కలుపుదాం. పిల్లలకి ఎలా అనిపిస్తుందో అది మీకైతే చెప్తాను. తిందామా? కారం కలుపుదామా? అఖిలు కారం కలుపుదామా? వెరీ గుడ్. కారం అయితే ఎక్కువ కలపట్లేదు, కొంచెం లిటిల్గా అయితే కలుపుతున్నా. సో గాయస్ ఇప్పుడైతే తిందాం. మన పిల్లలు అయితే ఫస్ట్ టైం ఈ విధంగా కారంతో కలిపినవి తినడం అయితే ఫస్ట్ టైం అనమాట. సో పిల్లలు తిన్న తర్వాత వాళ్ళకి ఎలా అనిపించిందో అడుగుదాం. అఖిలు ఇదిగో కారం తక్కువ కలిపింది ఇస్తున్నాను. ఓకే ఆమోస్. అమ్మో కొంచెం ఘాటుగా అయితే ఉంది కానీ బాగుంది. ఎలా అనిపిస్తుంది? తినండి ఫాస్ట్గా తినండి. నాకైతే కారంగా అయితే అనిపిస్తుంది. మరి పిల్లలకి ఎలా అనిపిస్తుందో వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. దేనికి మన బాగుందా? కారం అనిపించలేదా? అనిపించలేదంట. అంటే ఎంత గట్టోడో మనం అర్థం చేసుకోవాలి. చిన్న పిల్లోడే కానీ కారం గట్టిగా తింటాడు అనుకుంటాను. మళ్ళీ కావాలా? బా గాయస్ జాంకాయలు అయితే మా ప్రాంతంలో విస్తారంగా అయితే దొరుకుతాయి అన్నమాట. వీటిని ప్రత్యేకంగా మేమే కూడా నాటుకుంటాం అన్నమాట జాంకాయలను అయితే. సో మా హౌసెస్ సరౌండింగ్లో కూడా మనకైతే దొరుకుతాయి ఈ జాంకాయలు అయితే. ఎందుకంటే చిన్నపిల్లలు అనే వాళ్ళు ఉంటారు కాబట్టి ఊర్లో తప్పకుండా జాంకాయ చెట్లు అయితే బాగా ఉంటాయి. మాకైతే బాగా కనిపిస్తుంటాయి కూడా. చూడండి ఇక్కడక్కడ ఉన్నాయి. ఇదిగోండి ఇప్పుడు మనం తెంపుకున్నాం కదా కాయలను అయితే. ఇది వచ్చేసి ఆ చెట్టు అనమాట. ఆ పక్కన అయితే ఉంది జామ చెట్టు. చూడండి మేము అక్కడికైతే వెళ్ళలేదు ఎందుకంటే మాకు ఇక్కడివి సరిపోతాయి అనేసి. ఇదిగోండి అవతల కూడా కనిపిస్తుంది చెట్టు అయితే. కనిపిస్తుందా జామ చెట్టు? అదిగోండి గాయస్ మాకు ఇవనే కాదు మేము సొంతంగా నాటుకున్నవి కూడా ఉన్నాయి. ఇవి వచ్చేసి మా బావగారివి అనమాట. సో ఆ తోటకు వచ్చేసి మేమైతే ఈరోజు తింటున్నాం. ఈ జాంకాయలు వచ్చేసి మనకు వైట్ కలర్ లాగా అయితే కనిపిస్తుంది కదా, అట్లానే పండిన కొన్ని జాంకాయలు అయితే వాటిలో డిఫరెన్స్ అయితే ఉంటాయి అనమాట. ఇది వైట్ ఉంది కదా, ఇంకోటి వచ్చేసి లోపల అయితే క్రీమ్ అనేది కొంచెం రెడ్ కలర్లో అయితే వస్తుంది అనమాట. అట్లానే ఇలా పండిన కాయలు ఉంటాయి కదండి జాంకాయలు, దాంట్లో కూడా కొన్ని కాయలకి అయితే పురుగులు అనేవి పట్టేస్తాయి అనమాట. జాంకాయలని తింటాయి పురుగులు కూడాను. అలానే ప్రాముఖ్యంగా గబ్బిలాలు అయితే వీటిని అయితే తింటాయి అనమాట. ఈ జాంకాయలని కూడా మనం ఎక్కువగా అయితే తినకూడదు. అట్లా తిన్నసో మనకి ఏంటంటే జలుబు అనేది ఎక్కువగా అయితే వస్తుంది. ఇదిగోండి పిల్లలైతే తింటున్నారు ఈ మధ్య డైలీగా. వాళ్ళకైతే లైట్గా అయితే ఉంది జలుబు. సో మనకైతే కనిపించట్లేదు ఇప్పుడు. కారేమాహేనా ఆలే ఫ్రెండ్స్, కారంగా ఉందా అనేసి అడిగాను, లేదా అనేసి అంటున్నారంటే మనం అర్థం చేసుకోవాలి ఇంట్లో ఎంత కారం వాడతారు అనేది మనం అర్థం చేసుకోవాలి. మిరపకాయలను కూడా అలాగే తినేస్తారు అనుకుంటాను, వీళ్ళని చూస్తే అలా అనిపిస్తుంది. రెడీగా ఉన్నారనమాట మన వాళ్ళు ఎప్పుడెప్పుడు ఇస్తారా అనేసి. అలానే వచ్చేసి మా ప్రాంతంలో చిన్న పిల్లల కోసమే ఎక్కువగా జాంకాయలను అయితే నాటుతారు ఇంట్లో. అట్లా పెరటి మొక్కలు ఉంటాయి కదా, అలా పెరట్లోనే పెంచుకుంటారు అనమాట.
తిను తిను. సో చిన్నపిల్లలు అయితే ఈ జాంకాయల్ని అస్సలు విడిచిపెట్టరండి. చెట్టు పక్కన ఉంటే మాత్రం ఆ చెట్టు కాయలు అయితే అయిపోతాయి. సో గాయస్ మన వీడియో వచ్చేసి అంతే. సో ఈ వీడియో మీకు అయితే నచ్చిందనేసి అనుకుంటున్నాను. నచ్చితేనే లైక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోతో అయితే కలుద్దాం. అంతవరకు అయితే